నమస్తే పెద్ద, ఏం పేరు? నా పేరు కోటేశ్వరరావు ఎర్రబాలు. ఏం చేస్తూ ఉంటారు? నేను రైతు వారియే. రైతు రాజధానికి నేను కూడా 3 ఎకరాల పొలం ఇచ్చాను. 3 ఎకరాలు ఇచ్చారా? అంత మొదలు ఇచ్చాము 1 ఎకరన్నర, ఇప్పుడు 1 ఎకరన్నర ఇచ్చాను, 2 ఎకరాలు. ఇప్పుడు దానికేమో మోడీ రాగతలకేమో ఏదో అళ్ళు వస్తుంది, ఇది వస్తుంది, రేట్లు పెరుగుతాయి, అదని ఇదని అన్నాడు. ఈ చంద్రబాబు గారేమో అంతకు ముందలేమో 29 గ్రామాల్లో చేస్తున్నాను అభివృద్ధి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడేమో 49 ఎకరాలు మళ్ళీ బేటూళ్ళు తీసుకుంటానంటున్నాడు. మళ్ళీ ఆడ నుంచి ఆడ కృష్ణానదికి ఆ పక్కన మళ్ళీ ఒక 5 ఊళ్ళు తీసుకుంటానంటున్నాడు. ఇవన్నీ డెవలప్ చేయకుండా ముందలు ఇచ్చిన వాళ్ళు మేము అట్టానే ఉన్నాం. ఆడబెట్టుకుని డెవలప్ చేయకుండా లేకుండా మళ్ళీ ఆ 10 ఊళ్ళు పక్క ఊళ్ళు చేస్తానని చెబుతున్నాడు. ఎంతవరకు ఇది అయితే ప్రస్తుతానికైతే అయ్యేటట్టుగా రావట్లేదా? 3 ఏళ్ళలో అయిపోతుంది అంటున్నారు కదా, మరి మాటలు చెబుతానికి అట్టానే ఉంటాయి, పనులు అయితే అవ్వవు. మీరు ఇవ్వడం ఇష్టపూర్వకంగా ఇచ్చారా లేకపోతే ఏమైనా బలవంతంగా ఇచ్చారా? మేమైతే ఫస్ట్లో అయితే 1 ఎకరం 1.5 ఎకరం బావులు ఇష్టపూర్తంగానే ఇచ్చాం. ఇస్తే ఈ ఎట్ట ఉంటుందో ఏం జరిగిద్దో అని సంగతి తెలియక మళ్ళీ మొన్న ఇప్పుడు ఈపోతే అటు కాకుండా ఉంది, మధ్యలో ఉంది. మాది రోడ్డు బైపాస్ అంటే కాసుకొని ఉంటే మా పొలం కూడా మొన్న నారాయణ గారు వాళ్ళు వచ్చి మీరు అటు చేయండి ఇటు చేయండి, మీకు కోరుకున్న కాడ మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పి మాకు కోరుకున్న కాడ ప్లాట్ల వల్ల ఏమి లే, మేమే ఏదో తిప్పలు పడి మా తిప్పలు మనం బట్టి తెచ్చుకున్నాం. మీరు ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా ఏం చూపించారు? మీకు ఏమి చూపిలే, అరిచేతులు పెట్టారు అంతే, ఏం చూపిలే. అంటే ప్లాట్లు కానీ లేకపోతే అవి కూడా లాటరీలోనే పెట్టారు. కానీ మమ్మల్ని అయితే మరి మాకు ఇస్తాం ఫస్ట్లో మాటలు చెప్పిన ప్రకారం ఏం చెప్పారు, నీకు ఎక్కడ కోరుకుంటే ఆడ ఇస్తామని చెప్పాడు. నారాయణ గారు చెప్పాడు, మా కమిషనర్ గారు వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. కానీ నీ ఆడ కోరుకుంటే ఆడ ఇస్తామన్నారు. ఇంతవరకు మాకు ఆయన్ని నాకు తోడు నేను ఇంకా 10 మందిని ఇప్పించా, వాళ్ళకే లేదు వీళ్ళకే లేదు. అయితే నరేంద్ర మోదీ గారు మొన్న వచ్చి శంకుస్థాపన చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన కాడి నుంచి ఇంకా శాంతం కిందకు దిగింది. అంతకు మొదలైతే కొంచెం పర్వాలేదు, రన్నింగ్లు అయినాయి. ఇప్పుడైతే అది అంతగా రన్నింగ్లే లేవు. ప్లాట్లన్నీ కిందకు పండుకున్నాయి. అంతగా అడిగిన వాళ్ళు లేడు. ముందర ఇవాళ ప్లాట్లు డెవలప్ చేయకుండా ఏం లేకుండా కొనుక్కున్నప్పుడు నీ బొట్టు 50,000 పెట్టి గజంగా 50,000 పెట్టి కొనుక్కొని ఏం చేస్తాడా? కంపమంటలు బేకలా ఇంతవరకు. పీకేమని చెప్పంటున్నారు, 90 కోట్లు అయిందని చెప్పంటున్నారు కదా. పాలెం పరిధిలో ఎక్కడ ఒక్క మంట కూడా బేకలా, అంతే. పైన రోడ్లు చేస్తున్నాం అవి చేస్తున్నాం అంటున్నారు, కానీ చేసినవి లేవు, ఏమి లేవు. మాటలు చెప్పడం వరకే కానీ పనులు అయితే ఆడలేవు. అంటే ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచో కావచ్చు లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచో కావచ్చు అప్పుగా తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంత మొత్తంలో భారీగా మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఇది మొత్తం సాధ్యపడిద్ది అంటారు? అసలు అప్పుగా తీసుకొచ్చాడు కేంద్ర గవర్నమెంట్ ఇస్తుందని చెబుతున్నాడు, కానీ రేపు పొద్దున ఆడ యుద్ధం జరుగుతుంది. ఆయన ఇస్తాడని రేపు పొద్దున ఆయన మట్టుకు నమ్మకమైంది. యుద్ధానికి ఆయన కూడా అటు ఖర్చు పెట్టుకోవాలి కదా. ఈయన మరి సరిగ్గా చేస్తే ఏదన్నా ఇస్తాడేమని అనుకున్నాం, కానీ అది ఏమో ప్రస్తుతానికైతే ఏమో ఐడెంటిటీ ఏం కానట్లా. ఏమో చంద్రబాబు నాయుడు గారు కట్టి తీరుతాను 600 చెప్పి అంటున్నారు కదా. అట్లా అయితే నేను చెబుతా, నేను కూడా నిన్నటిదాకా అట్టానికి కూర్చున్నా. ఇస్తారు చంద్రబాబు గారు మనం నమ్మితే నారాయణ గారు వీళ్ళు అందరూ కలిసి మనకి ప్లాట్లు ఇస్తారని నేను కూడా నమ్మే ఇచ్చాను. నిన్న ఇచ్చినాక నా చేతిలో పెడితే నేనే లాటరీలోకి తీసుకొచ్చాను. నీకు కోరుకున్న కార్డు ఇస్తామని చెప్పారు. నాకు కోరుకున్న కార్డు ఇవ్వలా. మళ్ళీ లాటరీలో పెడితే లాటరీలోకి వెళ్ళి నేను తెచ్చుకున్నాను. అంతే. ఇప్పుడు రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతులు కూడా వ్యతిరేకమైన రాజధానికి? మరి అంతే కదా. నిన్నటిదాకా అయితే ఆయనే దేవుడనే మేమంతా కొలిచాం. నువ్వు ఈ సరే తీసుకోవడం తప్పులేదు, నీకు డెవలప్ కావాలి, చేయాలి, కరెక్టే. కాకపోతే ఏంటంటే ఉండదాన్ని ఫస్ట్లో ఇచ్చిందాన్ని 29 గ్రామాలు బాగు చేయరు, రెడీ చేసేసి ప్లాట్లు బోట్లు మాకు అన్నీ చేసినాక నీకు కావాల్సింది తీసుకో. దీన్ని ఎడబెట్టావు, నువ్వు అక్కడ చేస్తున్నావు. ఇదంతా అయిద్దా? ఎన్ని ఎకరాలు ఎట్లా చేస్తావో ఏం చెప్తున్నావు? అవి ఏమో అయ్యేటట్టుగా కానీ అట్లా. అంటే వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు ఇది మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోతుందా రాజధాని? మరి అంతే కదా, రియల్ ఎస్టేట్ కిందే ఉంటుంది, కానీ దానికోసం ఏమి ఇదే అవ్వట్లా. ఒకవేళ వీళ్ళు 5 ఏళ్లలో చేయకపోతే మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? వస్తాడో లేదు ఇంకొకటి వస్తాడేమో, కానీ ఏం మనమైతే చెప్పలేము. వీళ్ళు చేసే పనులకి మరి ఇంకేం వచ్చేటట్టుగా ఏం కానీ వస్తారు, రారు. సరే, కాసేపు ఈ రాజధాని అంశం పక్కన పెడదాం. పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగుందా? మరి పరిపాలన కూడా అంతగా పరిపాలన చేయడానికి ఏం చేస్తున్నాడు ఏం చేసాడో కూడా అర్థం కావట్లా. మొన్నప్పుడు ఆ మోడీ గారు వస్తున్నాడు, 5,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టాడు. ఆ 5,000 కోట్లు పెడితే ఇవాళ బజార్లు ఉండయి, అన్ని డెవలప్ అయిపోయాయి. ఏం చేశారు? ఆ 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు, మోడీ గారు వచ్చారు, పోయాడు. ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ప్రజల్లో ఇప్పుడే మార్పు బాగా వచ్చింది, అంత మొదలైతే లేదు. 11 నెలలకే మార్పు వచ్చిందా? అంత మొదలైతే లేదు, కానీ ఇప్పుడైతే మార్పు కానొస్తుంది జనంలో. నువ్వు ఇప్పుడు ఆ 40,400 ఎకరం తీసుకోకుండా ఉండడితే ఈ డెవలప్ చేస్తాడు, చేసి పెట్టినాక తీసుకుంటాడు అనుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు 7 అవతలకి వెళ్తున్నాడు, ఇంకొక 5 ఊళ్ళు అటు చేస్తున్నాడు. ఇవన్నీ అయ్యేది కాదు, పెట్టేది. అంటే మళ్ళీ ఓడలు బండ్లు ఓడలు అయ్యే అవకాశం ఉందంటారా? ఉంది కంపల్సరీ. థ్యాంక్ యూ. చాలా ఇంకా